వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? కృష్ణా జిల్లా విజయ డైరీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డైరీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు గెలుపొందిన మరుసటి రోజే రాజీనామా చేశాడు. అయితే ఆయన దాదాపు ఇప్పటికీ 7 సంవత్సరాలుగా డైరీ చైర్మన్గా ఉన్నాడు. డైరీ చైర్మన్గా ఉన్న ఆంజనేయులను రాజీనామా చేయాల్సిందే అని ఒత్తిడి చేయించటంలో మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్రల హస్తం ఉందనేది ఒక ప్రచారం. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆసుపత్రిలో ఉండగానే ఆసుపత్రిలోనే రాజీనామా పత్రాన్ని రాయించుకొని మంత్రులు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మొత్తం మీద తాను రాజీనామా చేసినానని చలసాని ఆంజనేయులు ప్రత్యేకంగా ప్రకటించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరూ కలిసి ఈ ఎన్నికల్లో నువ్వు పోటీ చేయొద్దు, వేరే అభ్యర్థిని మనం పోటీకి పెడదామని చెప్పినా వినకుండా నామినేషను వేశాడు. ఆ మేరకు సొసైటీ ఎన్నికల్లో గెలిచాడు. అయితే ఇటీవల కాలంలో గత ఏప్రిల్లో ప్లస్ జూలై నెలల్లో 2 రూపాయలు ప్రకారము లీటర్కు ధరను పెంచటం అనేది కూడా ఆంజనేయులపై కొంత వ్యతిరేకత వినియోగదారుల్లో వచ్చింది. దానిని ఆపాలంటే నువ్వు పోటీ చేయకూడదు, ఆగమని చెప్పినా కూడా వినకుండా ఆంజనేయులు పోటీ చేశాడు. అయితే పాల సహకార సంఘాల మద్దతుతో ఆయన గెలుపొందాడు. మొత్తం మీద విజయ డైరీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఒక కుదుపు కుదిపాయని చెప్పొచ్చు. ఇక రెండవ అంశం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీలకు వాళ్లకు కావాల్సిన సమస్యలు పరిష్కారం అవుతాయి, మేము జీవితాంతం అడవుల్లోనే ఉండకుండా ఆధునిక సమాజం వైపు వస్తాము అని కలలు కంటున్నాము తప్ప మేము ఆధునిక సమాజంలోకి రాలేకపోతున్నాము అని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటి 80వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఇన్నేళ్ల కాలంలో ఇంకా అడవుల్లోనే మా జీవితాలు కారు చీకట్లలోనే గడుపుతున్నాము. దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. మా బతుకులు ఇంతేనా అని చెప్పి గిరిజన నాయకుడు చినబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చాలామంది గిరిజన సంఘాల వాళ్ళు, ఆదివాసీ నాయకులు ప్రత్యేకించి విశాఖ ఏజెన్సీ ఏరియాలో జరుగుతున్న పరిణామాలను తలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను కాపాడండి, అడవుల్లోకి ఎవరూ రావద్దు, మా భూములను స్వాధీనం చేసుకోవద్దు, కొనొద్దు, ఇందుకు ప్రత్యేకమైనటువంటి 1/70 చట్టం ఉంది, ఈ చట్టాన్ని ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా జీవో నంబర్ 3, ఈ జీవో ప్రకారము ఆదివాసీ ఏరియాలలో అంటే ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ల పోస్టుల భర్తీలో ట్రైబల్స్కు తప్ప మిగిలిన వాళ్లకు ఇవ్వకూడదు. అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లోనూ ట్రైబల్స్కు తప్ప నాన్ ట్రైబల్స్కు ఇవ్వకూడదు అనేది గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జీవో ఇచ్చారు. ఈ జీవోను ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో కొందరు వేరే వాళ్ళు మేము ఎందుకు ట్రైబల్ ఏరియాలో ఉద్యోగం చేయకూడదో చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ ప్రత్యేక జీవో చెల్లదు అని కొట్టివేసింది. అయితే ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ జీవోను ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాం, కోర్టుకు కావాల్సినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందజేస్తాం, ఇబ్బందులు మీకు త్వరలోనే తొలగిపోతాయని చెప్తున్నారు. ఏమైనా 80 ఏండ్ల కాలంగా గిరిజనులు అడవుల్లోనే బతుకుతున్నారు, అడవి బయటికి రాలేకపోతున్నారంటే కారణం ప్రభుత్వము లేదా పాలకులేనని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక ప్రధానమైనటువంటిది మూడవ అంశం, ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సమస్య. ఎల్నినో సమస్య వల్ల ఆంధ్రప్రదేశ్లో వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి ఈ సంవత్సరము పంటలకు సక్రమంగా నీళ్లు ఇవ్వలేము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రధానంగా కృష్ణా డెల్టా కింద భూములను
వరి సాగు చేయవద్దు, అట్లాగనే మిగిలిన పంటలు కూడా సాగు చేయవద్దు, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి అని ప్రత్యేకించి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు స్పష్టంగా ప్రకటన చేశాడు. అయితే గత వారంలో గోదావరి నదికి వచ్చినటువంటి వరదల కారణంగా పట్టిసీమ నుంచి ఎక్కువ మొత్తం నీళ్లను డ్రా చేసి కృష్ణాలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం కృష్ణా డెల్టాకు 3 కాలువల నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదివాసీ దినోత్సవ సభలో పాల్గొని ఇంటికి వెళుతూ ప్రకాశం బ్యారేజీ మీద నిలబడి కృష్ణా జలాల్లో గోదావరి జలాలు కలవడం, తెల్లటి నీళ్లు కాస్త ఎర్రగా మారడం, ఇదంతా చూసి ఇదొక మంచి పరిణామం, ఈ సంవత్సరం ఇక రైతులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.